సోదరులు అలాగనే వేదిక ఉన్న పెద్దలు ఎంఆర్ఓ గారు, వాణిరెడ్డి గారికి, అట్లే దేవేందర్ రెడ్డి అన్న కార్పొరేటర్ గారికి, ప్రభుదాస్ అన్న కార్పొరేటర్ గారికి, గీతా ప్రవీణ్ గారికి కార్పొరేటర్ గారికి అందరూ కూడా నమస్కారం. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు లాస్ట్ కనీసం 8 years అయిపోతున్నట్టుంది. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజులలో అంటే తల్లిదండ్రికి పెళ్లి సంబంధించి ఎంత బర్డన్ ఉంటుందో అనేది ఆయన తెలుసుకొని ఎవరు కూడా అడగకుండా ముందే ఆయన చెప్పడం జరిగింది, నేను ఇస్తానని చెప్పి. అది కంటిన్యూ అవుతా ఉన్నది. ఈరోజు కూడా గవర్నమెంట్ కూడా ఇస్తా ఉన్న సంతోషం. కానీ ఆ తులం బంగారం కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ తులం బంగారంతో ఏమి కాదు, కానీ ఎంతో ఆసరైతుందని. కాబట్టి ఏదైతే మీరు ప్రామిస్ చేసిందో గవర్నమెంట్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఆ ప్రామిస్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ముఖ్యంగా ఈ తులం బంగారం మాత్రం వచ్చేదానికన్నా ఇవ్వాలని చెప్పి, వచ్చే ఏదైతే షాదీ ముబారక్ దానికి ఉన్నదో దానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే షాదీ ముబారక్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉన్నదో కొద్దిగా స్పీడప్ చేయండి ఇవాళ గారు. ఎందుకంటే చాలా స్లోగా ఉన్నదని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఏమో అంటే మీ మీద కాంప్లైంట్ అని కాదు, కొన్నిసార్లు ఏమవుతుంది ఆఫీసర్ అన్నీ చూడలేడు, అన్ని జాగాలు చూడలేము మీరు. కాబట్టి కింద అంటే వీళ్ళందరూ ఉంటే కూడా కొద్దిమంది డబ్బులు అడుగుతూ ఉన్నారట. దయచేసి ఎవరైనా ఉంటే కూడా అది కొద్దిగా మీరు చెప్పి మొదలు మెసేజ్ పంపించండి అని చెప్పి కోరుకుంటున్నాను. అది డబ్బులు ఎవరు తీసుకోవద్దని చెప్పేసి ఒక మాట చెప్పండి. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి, వాళ్ళు కష్టపడి వాళ్ళకి మన గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి కొద్దిగా మీరు ఆ రకంగా హెల్ప్ చేయాలి. మీరు తీసుకుంటున్నారని స్టాఫ్ తీసుకుంటున్నా అంటలేదు, కానీ వాళ్ళ కాంప్లైంట్స్ మీకు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. అలాగనే ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే ఉండే మీ అందరూ కూడా తెలుసు, బండారు రాజిరెడ్డి గారు. మా అన్న ఏ రకంగా అయితే చేస్తా ఉన్నా ఇంతకుముందు పనిచేసిందో నేను కూడా అంతకంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో రోడ్లు, డ్రైన్లు, ఎందుకంటే మా బ్రదర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది, మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి నాకు సీఎం గారు కానీ మంత్రులు కానీ చాలామంది నాకు దోస్తులు ఉన్నారు. వాళ్ళతోటి కూడా నేను రిక్వెస్ట్ చేసి పనిచేయడం చేస్తూ ఉన్నాను. వాళ్ళతో కూడా పని చేయించడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇంకా ముంగట మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మీకు గవర్నమెంట్ లేకుండా నేనున్నా కాబట్టి మీకు అన్ని పనులు జరుగుతాయి. మీకు అవసరం ఉన్నాయి అన్నీ కూడా. మీ పిల్లల స్కూల్ సీట్లు కానీ, ఫీజులు కానీ, అట్లే కాలేజ్ సీట్లు కానీ, మెడిసిన్ సీట్ కానీ, ఇట్లాంటి ఏది అవసరం ఉన్నా కూడా నేనున్నా మీకు. అలాగనే మీ పిల్లలకు హెల్త్ మంచిగా లేకున్నా, డబ్బులు లేని వాళ్ళ హెల్త్ ఏదైతే అంటే డబ్బులు కట్టుకోలేని వాళ్ళతో కూడా నా దగ్గర పంపించండి. డెఫినెట్గా వాళ్ళందరికీ ఏం కావాలో అది కూడా చేపిస్తాను నేను. అట్లే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకుంటే హాస్పిటల్లో ఆ బిల్స్ తీసుకుని వస్తే ఆ బిల్స్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆ డబ్బులు కూడా ఇప్పిస్తాను. అలాగనే ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, లేకపోతే మున్సిపాలిటీలో కానీ మీకు ఎక్కడ అవసరం ఉన్నా కూడా డెఫినెట్గా మీ ఎంబడి ఉండి పనిచేస్తాను నేను. అలాగనే నేను మీ అందరూ కూడా పోస్టర్లు చూస్తూ ఉండొచ్చు. మీరు ఖాళీ ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంక్ వచ్చి సీట్ వస్తుందో వాళ్ళకి 5 ఏళ్ళ ఫీజు నేను కడతా ఉన్నాను. మీ దగ్గర కూడా కూడా పంపిస్తే వాళ్ళ 5 ఏళ్ళ ఫీజు వాళ్ళది కడతాను నేను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు తొందరలో మీరు ఎవరు ఉన్నా కూడా నాకు పంపిస్తే వాళ్ళ ఫీజులు కూడా పే చేస్తాను నేను. అలాగనే జాబుకు సంబంధించింది మీకు ఎవరన్నా ఏదైనా జాబ్ దొరుకుతుంది మీ పిల్లలకు ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గర రండి. నా లెటర్ కావాలన్నా లెటర్ ఇస్తా, లేకపోతే ఫోన్ కావాలన్నా ఫోన్ చేస్తా. మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఇది అది ఏం లేదుగా. నేను లాస్ట్ టైం ఎలక్షన్లప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఎవరికి ఏది అవసరం ఉంటే కూడా నేను డెఫినెట్గా ఉండి పనిచేస్తానని చెప్పినాను. ఎట్లా అంటే జెండా తెలిసి మంది ఎట్లా పనిచేస్తూ అట్లా పనిచేస్తానని చెప్పి ఈ రోజు కూడా అదే వర్డ్ తీసుకుంటున్నాను. మీ ఎంబడి ఉండి పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ, మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎంఆర్ఓ గారు కలవండి, లేకపోతే నాకేదన్నా మా కార్పొరేటర్కి ఎవరికన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా చెప్పండి. మీకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా థ్యాంక్ యూ.